ప్రస్తుత కాలంలో డయాబెటిస్ అనేది అతిపెద్ద ముప్పుగా మారింది. డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా మంది ఈ మహమ్మారితో బాధపడుతున్నారు. డయాబెటిస్ వచ్చిన వారి రక్తంలో షుగర్ లెవెల్స్ హెచ్చుతగ్గులకు గురవుతాయి. దీంతో శరీర కణాలకు శక్తి అందక అలసటగా అనిపిస్తుంది. డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి వచ్చిందంటే జీవితాంతం చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకునే ప్రయత్నాలు చేయాలి. అయితే జీవనశైలి మార్పులు, చిన్నపాటి ఆహారపు అలవాట్లు పాటిస్తే వ్యాధి సోకే ముప్పు తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. డయాబెటిస్ ఉన్నవారు ఏది పడితే అది తినకూడదు. ఖచ్చితంగా తినే ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక చాలా మంది కరోనా తర్వాత డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినటం అలవాటు చేసుకున్నారు. డయాబెటిక్ పేషెంట్లు కూడా డ్రై ఫ్రూట్స్ తింటున్నారు. అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ డయాబెటిస్ రోగులకు మేలు చేస్తే మరికొన్ని మాత్రం ముప్పు కలిగించే అవకాశం ఉంది. అందుకే షుగర్ ఉన్నవారు కొన్ని డ్రై ఫ్రూట్స్ కి దూరంగా ఉండాలని నిపుణులు చెప్తున్నారు. ఆ డ్రై ఫ్రూట్స్ ని ఎక్కువ తింటే ఆరోగ్యానికి ముప్పు అంటున్నారు. డయాబెటిస్ పేషెంట్లు తినకూడని డ్రై ఫ్రూట్స్ లిస్ట్ పై పులుక్కేద్దాం. రుచికి తీయగా కాస్త పుల్లగా ఉండే కిస్మిస్ లేదా ఎండు ద్రాక్ష అంటే చాలా మందికి ఇష్టం. వీటిని ఇష్టంగా లాగించేస్తుంటారు. కిస్మిస్ లో ఎన్నో పోషకాలుంటాయి. సాధారణ వ్యక్తుల ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. అయితే షుగర్ రోగులు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. డయాబెటిస్ రోగులు ఎక్కువగా కిస్మిస్ తింటే ఆరోగ్యానికి ముప్పు కలగొచ్చని అంటున్నారు నిపుణులు. కిస్మిస్ లో సాధారణంగా సహజ చక్కెర ఎక్కువగా ఉంటుంది. అధిక మోతాదులో తినటం వల్ల వీటిలో ఉండే సహజ చక్కెర రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ని పెంచుతుంది. అందుకే డయాబెటిస్ పేషెంట్లు ఎక్కువగా తినకూడదు. తక్కువ మోతాదులో తింటే సరిపోతుంది. ఒకవేళ తినాలనిపిస్తే వైద్యుని సంప్రదించడం మేలు.